మహాపరిషుడును ప్రేమగల ప్రభు, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుతున్నాను. పోయిన శనివారం నుండి ఈ శనివారం వరకు మమ్మలను, మా సంఘములను, ఈ దేశంలోని బిడ్డలను సురక్షితంగా మీరెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి దీవించి ఆస్వాదించిన దేవని పొందను. నాన్న ఎక్కడ నాన్న ఇద్దరు ముగ్గురు వారి మధ్యన ఉంటానన్న. నిలబడ్డ నీ బిడ్డను ప్రభ, మాట్లాడదు నీ బిడ్డను ప్రభ. నన్ను మరుగు చెట్టును మాట్లాడండి. విద్యలేని పామరురాలతో మాట్లాడగల దేవుడు తండ్రి. ఈ వాక్యం ఎలాగెవరి తల్లకు చేత కాదు ప్రభ, మీరుండే నన్ను నడిపించండి. నాయన నీ స్తోత్రాలు వందనాలు. నాయన మంచి స్వామిచ్చే నీ పొందనాలు. గొప్ప దేవుడా, నువ్వు చేసిన నాకు మేలుని బట్టి మీ పొంద. నేనైతే నేనేమి చెల్లించాలి. మాట వల్ల, చూపు వల్ల, క్రియల వల్ల, తలంపు వల్ల అనేక మంది పాపం చేసి నన్ను గౌరవపరిచిన. నన్ను రక్షించి, మమ్మల్ని రక్షించి, కూడతిన గొప్ప బిడ్డను రక్షించి, వాటితో మీరే మాట్లాడమని తెచ్చుకుని ఈ చిన్న ప్రార్థన ఆలకించుకుని ఏసు పరిశుద్ధ నామమున మీకు బతిమారి వెనుమతో వేడుకుంటూ ప్రార్థన పరమతండి. ప్రభునానికి స్తుతులు, స్తోత్రాలు మీ అందరికీ వందనాలు. దావీదు మహారాజు కూడా రచించిన ఏంటంటే ఏమన్నా, యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరినో యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. చూసారా, మన దేవుని స్తుతించినప్పుడు, దేవుని మనం గణపరిచినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనలకు తోడుగా ఉంటారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమని కృప, ప్రతి రాత్రి నీ విశ్వాసమును. 10 తంతుల స్వరమండలతోనూ, గంభీర ధ్వనులతోనూ, సితారులతో ఆయన ప్రచురించాలి. ఆయన కనిపెట్టాలి, ఆయన మైనపరచాలి. సితారులతో, చప్పట్లతో ఆయన శుద్ధించాలి. పౌలు చెల్లెలు ఎక్కడికి వెళ్ళారు? ఒక అద్భుతమైన ఆయన సముద్ర ప్రాంతానికి వెళ్ళారు పౌలు చెల్లెలు. అక్కడ ప్రకటించినప్పుడు ఒక లూధియన హృదయము తుది అయిన పచ్చరత్రాలు, ఆవిడ హిందూరాలు అయినప్పటికైనా ఆయన మాటలిని, పౌలు చెల్లెలు మాటలిని ఆమె హృదయం తెరిచింది, రక్షించబడ్డాలి. మళ్ళీ అక్కడి నుంచి మనం అద్భుతమైన దెయ్యం యవనస్త్రాలు పాడు చేస్తుంటే, యవనస్త్రాల నుంచి ఆమె సోదు చెప్తుంటే, దెయ్యమా ఈ యవనస్త్రాల నుంచి విడిపించమని పౌలు చెల్లి అన్నప్పుడు వెంటనే వెళ్ళాడి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంటి వారు ఆయన ఏం చేశారు? హింసించారు. కొన్ని దెబ్బలు కొట్టి ఉన్నారని అపోజిట్ కార్యాలు 16వ అధ్యాయం నుంచి ఉంటారు. కొన్ని దెబ్బలు కొట్టారంట. ఎందుకు? ఏం పాపం చేశారు వాళ్ళు, ఏం తప్పు చేశారు వాళ్ళు? పౌలు చెల్లెలు దైవ సేవకులు ఉన్న మాట చెప్పారు, నిజం మాట చెప్పారు, అబద్ధం చెప్పలేదు, మాతో చెప్పలేదు. ఆయనను కొన్ని దెబ్బలు కొట్టి వీడ్చి సావిడిలో తీసుకొచ్చారు. తీసుకొస్తే మీకు వదిలిపెట్టారా? చెరసాల్లో వేశారు. ఎలాగేశారు? చేతులు కంచెలు, కాళ్ళకి బండలు. ఆయనను వారేం చేశారు? ప్రభా మా కాళ్ళ బండలు ఏం చేశారు, చేతులు సంఖ్యలు ఏం చేశారు అని ముంచి పట్టు కూర్చోలేదు. ప్రభా అని పాటలాడుతాం. ప్రభా మేము చెరసాల్లో ఉన్నాం, ఈ చెరసాలని రక్షించండి అని ప్రార్థన చేసినప్పుడు, పాటలు ప్రార్థన చేసినప్పుడు చెరసాలంటే కదిలిపోయి భూకంపం వచ్చేసి తోపులు బారాటంగా అయిపోయి చెరసాయిల నాయకుడు వచ్చి కంగారు పడిపోయి, అయ్యో నా బతుకు తీరు వెళ్ళిపోద్ది, నా జీత బత్తాలు వెళ్ళిపోయాయి, ఖైదీలందరూ వెళ్ళిపోయారని కంగారు పడిపోయి ఆయన కత్తి దూసుకున్నాడు. చంపుకుందామని. పౌలు చెల్లని, నువ్వు కత్తి తీసుకోవచ్చు, నువ్వు దీపం వెలిగి చూసుకో, ఎక్కడ ఖైదీలు అక్కడ ఉన్నారు. అయ్యి ఎంత గొప్ప దేవుడు పని. వెంటనే ఆ రాత్రి 12 గంటల సమయంలో వారు చెరసాల నాయకుడు రక్షించారు. ఒక ప్రార్థన ద్వారా, ఒక పాట ద్వారా, ఒక వాక్యం ద్వారా ఒక బిడ్డను రక్షించారు. అందుకని దేవుడు ఏమంటాడండి, యెహోవాను స్తుతించట మంచిది, మహోన్నతుని కీర్తించట మంచిది. ఉదయమన కృపను, ప్రతి రాత్రి విశ్వాసం. 10 తంతుల స్వరమండలతోను, గంభీర ధ్వనులతోను, సితారులతోను ఆయన ప్రచురించి. ఎందుకనగా యెహోవా నీ కార్యములను నీవు నన్ను
సంతోషపరచు. ఎలాగా ప్రభువా నీవు నాకు నా కార్యం నువ్వు సంతోషపరచు. నా ప్రార్థనలు కెడుతున్నా మనుషులు హృదయాలు అందరు హృదయం చూద్దాం. ఎక్కడ నానాం ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యన ఉంటానంటున్నాడు. వారి మన హృదయం మనకు తెలుసు. కానీ ఆయన ఏ హృదయం ఎలాగుందో, ఏ తలంపు ఎలాగుందో, ఏ ఆలోచన ఎలాగుందో, ఎలాగున్నది సమస్తమైన ఆకాశం నుంచి నోరులను పరిశీలించనని వాక్యం చెప్తుంది. ఎందుకనగా యెహోవా నీ కార్యము సంతోషపరచు, నీ చేతి పనిని బట్టి యెహోవా ఎంత దొడ్డది. చూసారా ఆయన కార్యాలు ఎంత దొడ్డది, ఆయన కృపలు ఎంత దొడ్డది. ఆయన చేసే పనులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, ఆ గోచరము. మనం అనుకుంటాము ప్రభా ఎలాగే కార్యాలు సాధించాలి, ఎలా చేయాలనుకుంటాం. కానీ నిజముగా మొర్ర పెట్టినప్పుడు, నిజంగా ఆయన సందులో స్తుతించినప్పుడు, నిజంగా ఆయన సందులోను మనము గోజాడినప్పుడు ఎటువంటి బాధ అయినా విడిపించగలదు. శారమ్మ గారు మనం సాక్ష్యం చెప్పారు. 3 సంవత్సరాల మంచి మీద పడున్నాడు. ఆవిడ సాక్ష్యం చెప్తేనే కానీ తెల్లదు. 3 సంవత్సరాలు మంచి మీద పడున్నప్పుడు ఓ రోజు ఆమె దర్శనం పోతుందంట. ప్రభువారు వచ్చి ఆ రాత్రి ఆమెని ముట్టిన వెంటనే చిరుకాలు చిరు పాదులు బలం పొంది లేచిపోయి బాత్రూంలోకి వెళ్ళి బయట ఆ కుమారుడు మా అమ్మ 3 సంవత్సరాలకి లేకపోయి లేచిపోయి కూర్చుందంటే రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటే దేవుడు సత్తుపడితే దేవుడు అండి ఆయన బిడ్డలు ఊరుకోడు. ఒక బిడ్డని చనిపోయి కాడికి అంచెల కాడికి చనిపోయి వెళ్ళి తిరిగి వచ్చారంటే అది ఆయన పని చేసుకుంటారు. ఎవరు ఆవిడ ద్వారా రక్షించబడతారు. ఆయన తీసుకొచ్చాడు. మళ్ళీ ఊరుకోడు దేవుడు. ఉంచిపట్టి మన ఇంట్లో ఉన్న ఊరుకోడు. నడు ఇది ఎంత బలవంతమైన సరే నడు, నా పని నుంచి చేయి, నా పని నువ్వు చేస్తే నీ పని నుంచి చేస్తాను. మనం ఎన్ని పనిలో ఉంటాయి. పనులు అట్ట పెట్టి ఒక పక్కన పెట్టి మన దేవుని చదువు మనిషి ప్రసంగ 12వ అధ్యాయం చదువు 11 ప్రసంగ 11:9 చదువు. యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. ఆగు యవనస్తుడా, యవనరాల, యవన కుమార్తె, యవన కుమారుడా, నీ ఇష్టాచారం ముందు నీ దృష్టిని ఇష్టం నడిపించు. నీవు ఎలా చేయాలంటే చెయ్యి. కానీ వీటి అందు నువ్వు తీర్పు బాగున్నట్టు, తీర్పులో రాకుండానట్లు నీ ప్రవర్తన జాగ్రత్త. కొంతమంది చెబుతారు ఏమంటే తినమన్నాడు తాగమన్నాడు. కానీ తిను తాగు, ఇష్టాచారంగా తిరుగు. దేవునికి భయపడొద్దు, మనుషులు భయపడొద్దు, భర్తలు భయపడొద్దు, అన్నదమ్ములు భయపడొద్దు, గ్రామానికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. కానీ ఆయన అక్కడ ఉంటాడు. నీవు తీర్పులో పోకున్నట్లు నీ ప్రవర్తన చూసారా. నీవు చేసిన పనులు తీర్పులోకి తెచ్చిన నువ్వు జ్ఞాపకం చూసారా. ఇష్టం చెప్పినాడు. కానీ అన్నిటిని గురించి దేవుడు తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తీర్పు లేదనుకుంది ఉంది. మన ప్రవర్తన ఈ లోకానికి భయపడిపోయినా, భర్తలకు భయపడిపోయినా, అన్నదమ్ములకు భయపడిపోయినా, తల్లిదండ్రులకు భయపడిపోయినా, సంఘానికి భయపడిపోయినా, ఎవరికి భయపడిపోయినా మన ఇష్టాచారానికి తీరినా ఒక్కొద్దినమ్మ మనకు తీర్పు అగ్ని అంటే అందరికి భయం. నేను అగ్నికి వెళ్ళనంటాం. కానీ మన పని ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది. అందుకని నీ ప్రవర్తన ద్వారా తీర్పులు పెడతాడు దేవుడు. నువ్వు మర్చిపోవద్దని కనుక మనం నిన్నుచున్నాం. మనం ఇన్నేచి పడజోగని పెట్టకుండా ఇన్నాయి మన హృదయంలో దాచుకోలేవు. ఒకప్పుడు బైబిల్ ఉండదు, కరుగుతున్నది సాతాను. యుద్ధాలో భయము. మన ఖత్తర్లో ఇది పంపించారట. 1-2 గంటలు విమానాలు తిరగలేదంట. అందరూ భయపడిపోయారంట. ఏం జరుగుతుంది
పిల్లడు రావట్లేదు, ఎక్కడున్న వాళ్ళు మనము ఏంటంటే మనము వెళ్తున్నారు, మళ్ళీ వస్తారనుకుంటా రారనుకుంటాము. మన ఊర్లోనే జరిగింది. చీని గారు ఎన్నోసార్లు వెళ్తున్నారు వస్తున్నారు. ఆయన నేర్చుకొచ్చింది. అందరూ ప్రార్థించారు. ప్రార్థన దేవుడి ఆలకించలేదు అనుకున్నాను, ఆలకించారు. కానీ అక్కడ పూర్తి అయిపోయింది. ఆయనకి ఆయన పిలుపు ఆర్డర్ అయిపోయింది. ఆయన పిలిచేసుకున్నారు. ప్రార్థన ఆలకించారు. మేము రోజులు ప్రార్థన చేసాము, మా ప్రార్థన ఆలకించలేదు అనేమి దేవుని మీద నేర్మం అవ్వదు. ఎవరు పిలిపి ఎక్కడ ఉందాక వారింటి గురించి మనం ప్రార్థన చేయాలి. అనాథ అయిపోయింది. ఆ బిడ్డలు ఇట్టుకుని ఎలా పోషించుకుంటారు, అది ఎలా జీవించదు. ప్రభు దిక్కులేని వాడు నీవు ఎదురాలి పచ్చని యాజ్యం ఆడతానన్నా ప్రభు నువ్వు ఆ బిడ్డకు తోడుకుండాని మనం అనుదిన ప్రార్థనలో దేవుని మొదలుపెట్టాలి. ఎవరి కష్టంలో ఉన్నారు, ఎవరి బాధల్లో ఉన్నారు, ఎవరి బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజును స్వస్థిస్తాడు, ఆరోగ్యంనిస్తాడు. కొంతమంది వాళ్ళు ఎందుకు ఉంటారు, ఇంటికి వెళ్ళారు, అది మాకు వండుకుంటారు. మాకు చూద్దాం దేవుని చంద్ర ప్రార్థించాలి. పనులు ఎప్పుడు ఉంటాయి. మనం బాగున్నాను చూపు పనులు ఉంటాయి, బాగోలేదనుకో జ్వరం వచ్చి మనకు పడుకున్నాం చేయగలమా? కనీసం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుని తాగలేదు. ఎందుకు బలహీనపోతుంటారు. అంతకని దేవుడు ఏమన్నాడు, గాయపరిచేవాడు నేను, గాయం కట్టేవాడు నేను, నా చేతులు స్వస్థపడతాయి. కనుక మనము ప్రతి వారు వింటున్నాం, ప్రతి వాక్యాన్ని మన హృదయంలో దాచున్నాం. వాక్యానుసారుగా జీవించలేదు అని పరిశుద్ధాత్మ మనపై, ఇప్పుడున్న మనపై, ఈ దేశంలో ఉన్న ప్రతి గుడిపై, ఈ కుటుంబంపై దేవుని మెండుగా పొందించింది కాక. జన ప్రార్థన మహాపరిశుద్ధులను ప్రేమల ప్రభు నీ వందనాలు, స్తోత్రాలు, బలయంత్రాలన్నీ నేను మీ చిరుగు చాటును మరుగు చేసుకుని చిన్న మాటలు ప్రభా, ఈ నత్య మాటలు ప్రభా, రాను మాటలు ప్రభా, మీరు మాట్లాడుకున్నారు. పని నాదంటున్నా ప్రభా, పని బిడ్డలు మీ బిడ్డలు నువ్వు నిలబడంటున్నా ప్రభా. నా రప్పుతో నువ్వు చక్కగా నిలబడు. మాట్లాడేవాడు నీవే కాదు, నేను నా ఆత్మించి మాట్లాడుతున్నా ప్రభు. నేను నేను బుధవారం శనివారం నేను బిడ్డ పాటను పెట్టుకుంటాను. దేనివల్ల పెట్టుకుని మాకు తెలియదు, నీకు తెలుసు ప్రభా. మీరు సఫలం చేసి తాతాను పొంచుంటుంది. ఎక్కడ ప్రార్థన అక్కడ పొంచుంటుంది. దాన్ని నేను జయించాలంటే ప్రార్థన ప్రభా. ప్రార్థనాపరంగా జయించేటట్టు ఈ దేశంలో నా ప్రార్థితను దీవించి ఆయన రాబోతుండగా బిడ్డకు తోడుగా ఇల్లంతో పని ఉన్నది. ఈ పని కూడా మీరు సాపలకు చేయండి. ఈ పని పూర్తి చేయండి ప్రభా. నీకు వందనాలు. నేను కుమార్తెలు ఇద్దరిని దీవించి, అల్లుళ్ళు దీవించి, వారి గారి ఫలం దయచేయండి. యవనస్తురాలు భార్యను దీవించి, ఈ దేశంలో నా ప్రాంచిని దీవించి సురక్షితంగా తోడుకురండి. యేసు ప్రభా ఈ దేశంలో అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా. యవనస్తురాలు భార్యను బిడ్డలు పెట్టారు. వారు కూడా పని పాటలు మీరు తోడుగా సురక్షితంగా కాపాడని దీవించారండి. నాయన వందనాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. నా రక్తం నేను తిరుగుతూ చక్కని మరణి నాయన వారికంటే మేము మంచి వారు మనకు ఆయన నీకు రూప నాయన చదువులు కూడా అలాగే దేవాని స్తోత్రాలు. నాయన కూడా గొప్ప బిడ్డని దీవించి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు బిడ్డలు, ఆ పని కూడా మీరు సఫలం దీవించి ఆచరించండి. నా దేని మరి మీ పాచనలో చేర్చుకున్నాను. ఏ పరిశుద్ధను మీ కులిబాతి మేలు వెనుకతో వేడుకుంటూ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడదు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును. శోధన నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై మా తండ్రి. వచ్చిన వారి పైన సదాకాలం నీ తోడయ్యుండును గాక. ఆమేన్.